తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. మొత్తం 26 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. నీటిపారుదల శాఖ కార్యదర్శిగా రాహుల్ బొజ్జా, ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా స్మితా సబర్వాల్, పురావస్తు శాఖ డైరెక్టర్ గా భారతి హోలికేరి, గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా మహేష్ దత్ ఎక్కా, ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శిగా అహ్మద్ నజీద్, బీసీ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శిగా బుర్రా వెంకటేశం ఇంకా తదితరులను బదిలీ చేశారు. ఇన్స్టాగ్రామ్ లో యువతులను ట్రాప్ చేస్తున్న జిష్ణు కీర్తన్ ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. యువతి పేరుతో ఇన్స్టాగ్రామ్ లో రిక్వెస్టులు పంపించేవాడు. అమ్మాయే అనుకుని నమ్మిన వారు పరిచయం పెరిగాక వారి ప్రైవేటు ఫోటోలను కూడా పంపించారు. ఇదే అదునుగా వాటిని అడ్డం పెట్టుకుని సామాజిక మాధ్యమాల్లో పెడతానని జిష్ణు కీర్తన్ బెదిరింపులకు పాల్పడేవాడు. న్యూడ్ వీడియోలు పంపకపోతే వారి ఫాలోవర్స్ కు ఆ ఫోటోలు పంపుతానని బెదిరిస్తున్నాడని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు అందడంతో నిందితుడిని బుధవారం అరెస్టు చేశారు. మహానగర పరిధిలో ఎక్కువ ప్రాంతాలకు ఉపయోగపడేలా అత్యధిక సంఖ్యలో ప్రయాణికులకు సేవలందించేలా మెట్రో రైలు మార్గాలను విస్తరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెట్రో రైలు ఎండీని ఆదేశించారు. కొత్త అలైన్మెంట్ వల్ల తక్కువ దూరంతో అత్యధిక ప్రయాణ ప్రయోజనం జరిగేలా నిర్మాణ వ్యయం తక్కువయ్యేలా చూడాలన్నారు. ప్రస్తుత మెట్రో కారిడార్లకు సమీపంలో ఉన్న ప్రాంతాలకు మెట్రో రైలు విస్తరణ చేపట్టి నగరం నలుదిశలా అభివృద్ధి జరిగేలా చూడాలన్నారు. గత ప్రభుత్వం ప్రతిపాదించిన రాయదుర్గం విమానాశ్రయ మార్గ నిర్మాణాన్ని నిలిపివేయాలన్నారు. ఈ మార్గానికి బదులుగా విమానాశ్రయ మెట్రోను ఎంజీబీఎస్ వయా ఓల్డ్ సిటీతో పాటు ఎల్బీ నగర్ నుంచి కూడా కనెక్ట్ చేయాలన్నారు. ప్రభుత్వం నామినేట్ చేసిన ఎమ్మెల్సీలను గవర్నర్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ హైకోర్టులో శుక్రవారం విచారణకు రానుంది. గవర్నర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బారాస నేతలు దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. వీరిద్దరిని ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తూ గత జులైలో మంత్రిమండలి తీర్మానం చేసింది. మంత్రిమండలి నిర్ణయాన్ని గవర్నర్ తమిళిసై గతేడాది సెప్టెంబర్ 19న తిరస్కరించారు. గవర్నర్ తన పరిధి దాటి వ్యవహరించారని, మంత్రిమండలికి ఎమ్మెల్సీలను నామినేట్ చేసే హక్కు ఉంటుందని పిటిషనర్లు పేర్కొన్నారు. దీనిపై శుక్రవారం సీజే ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై భారస దృష్టి సారించింది. హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలస్యం చేస్తుందంటూ ప్రజలకు గుర్తు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ 420 హామీలు పేరుతో బుక్లెట్ ను విడుదల చేసింది. లోక్సభ ఎన్నికల కోడ్ రాకముందే మాటకు కట్టుబడి హామీలను నెరవేర్చాలని పేర్కొంది. అలాగే ఇటీవల విడుదల చేసిన శ్వేతపత్రం ప్రతిని కూడా నేతలకు పార్టీ అందించింది. 9.5 ఏళ్లలో కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, వాటి ద్వారా కలిగిన లబ్ధిని వివరిస్తూనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా ప్రణాళికలు చేస్తోంది. గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ద్వారకానాథరెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య, మాజీ మంత్రి దాడి వీరభద్రరావుతో పాటు వివిధ జిల్లాలకు చెందిన వైకాపా నేతలు, కార్యకర్తలు తెదేపాలో చేరారు. చంద్రబాబు వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఏపీ వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన ఉద్యమం రోజురోజుకు ఉధృతమవుతోంది. తమ డిమాండ్ల పరిష్కారంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ రోజు కలెక్టరేట్ల ఎదుట బైఠాయించారు. ఈ నిరసన కార్యక్రమం పలు చోట్ల ఉద్రిక్తతకు దారితీసింది. తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, శ్రీకాకుళం, కర్నూలు, గుంటూరులో పోలీసుల అడ్డంకులను దాటుకొని అంగన్వాడీలు కలెక్టరేట్ల వద్ద బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 5వ తేదీలోగా విధుల్లో చేరకపోతే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్లు ఉత్తర్వులివ్వడం దుర్మార్గమని, వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. విజయనగరంలో తెదేపా కార్యకర్త కోరాడ అప్పారావు కుటుంబాన్ని ఈ రోజు నారా భువనేశ్వరి పరామర్శించారు. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక అప్పారావు గుండెపోటుతో గతేడాది సెప్టెంబరు 10న మృతి చెందారు. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబాన్ని ఈ రోజు నారా భువనేశ్వరి పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అప్పారావు భార్య పద్మావతి, కుమారుడు జయంత్ సాయితో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి 3 లక్షల రూపాయల చెక్కును అందించి తెలుగుదేశం పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా కల్పించారు.
విజయవాడ కనకదుర్గమ్మ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ క్రతువు ప్రారంభమైంది. పెద్ద ఎత్తున భవానీలు కనకదుర్గమ్మ సన్నిధికి తరలివస్తున్నారు. దీంతో ఆలయ పరిసరాల్లో రద్దీ నెలకొంది. భవానీలు గిరి ప్రదక్షిణ చేసి వినాయకుడి గుడి నుంచి దర్శనం క్యూ లైన్ లో ప్రవేశించేందుకు వీలుగా అధికారులు ఏర్పాట్లు చేశారు. భవానీలు ఇరుముడిని అమ్మవారికి సమర్పించిన అనంతరం మల్లేశ్వరాలయం మెట్ల మార్గం ద్వారా మల్లికార్జున మహామండప ప్రాంగణానికి చేరుకుంటారు. ఆ తర్వాత హోమగుండాల్లో నేతి కొబ్బరికాయను సమర్పించి గురుస్వామి వద్ద మాల తీయడంతో దీక్ష విరమణ ప్రక్రియ పూర్తవుతుంది. ఈ నెల 7వ తేదీ వరకు నిర్వహించే ఈ కార్యక్రమానికి సుమారు 5 లక్షల మంది దీక్షాదారులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. పెంచిన 3,000 రూపాయల పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. వృద్ధులకు, దివ్యాంగులకు, వితంతువులకు ఇచ్చే పెన్షన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3,000 నుంచి 5,000కు పెంచాలంటూ వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ముఖ్యమంత్రిని అభ్యర్థించారు. ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో బుధవారం ఏర్పాటు చేసిన పింఛన్ల పంపిణీ కార్యక్రమ సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలలో 28,000 మందికి ప్రొద్దుటూరు నియోజకవర్గంలో పెన్షన్లు ఇచ్చారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 44,000 మందికి పెన్షన్లు ఇస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భీమునిపల్లి లక్ష్మీదేవి, మున్సిపల్ కమిషనర్ వెంకటరామయ్య, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. ఎంతో సంతోషించదగ్గ విషయం, ఎంతో సంతోషపడే రోజు ఈరోజు. కారణం, ఒక గొప్పవానికి, ఒక ధనవంతునికి పెద్ద మేలు జరిగినా అంత పెద్ద ఆనందం ఉండదు నాకు. ఒక పేదవానికి ఒక 100 రూపాయల సహాయం జరిగినా కూడా నేను మనస్ఫూర్తిగా సంతోషపడతా. వైఎస్ఆర్ కడప జిల్లా బుద్వేల్లో దీర్ఘకాలం సమ్మె కొనసాగటానికి ప్రభుత్వానిదే బాధ్యత అంటూ జగనన్న కార్మికులకు ఇచ్చిన హామీలు గోవిందా గోవిందా. 9వ రోజు సమ్మెలో పంగనామాలతో వినూత్న నిరసన తెలిపిన సిఐటియు జిల్లా కార్యదర్శి కె నాగేంద్రబాబు మున్సిపల్ ఉద్యోగ కార్మికులకు ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సమ్మె 9వ రోజులో భాగంగా స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద బుధవారం బుద్వేల్ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం మంత్రుల బృందంతో జరిగిన చర్చలు విఫలమైనందున జగనన్న కార్మికులకు ఇచ్చిన హామీలు గోవిందా గోవిందా అంటూ పంగనామాలతో వినూత్న నిరసన చేపట్టడం జరిగింది. ప్రత్యక్షంగా జోక్యం చేసుకుని కార్మిక డిమాండ్లను అంగీకరించి సమ్మె పరిష్కరించాలని, లేని పక్షంలో కార్మికులు చేస్తున్న సమ్మె ఆందోళనలకు ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు మద్దతు పలకాలని, రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తిత్తి చర్చలు కాకుండా కార్మికుల సమస్యని పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలా. ఈ మున్సిపల్ కార్మికుల సమ్మెతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకుని ప్రత్యక్షంగా సమ్మెను నిర్వహించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కురుబల ఆత్మీయ సమావేశం అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో అజయ్ ఫంక్షన్ హాల్ నందు బుధవారం ఆత్మీయ సమావేశం అవ్వడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా పట్టణంలో కురుబ సంఘానికి భవనం కేటాయింపు కోసం స్థలాన్ని, గొర్రెల కాపరులకు గొర్రెలు మేపుకునేందుకు 5 ఎకరాల భూమిని, అలాగే మదనపల్లి రింగ్ రోడ్డులో కనకదాసు విగ్రహాల ఏర్పాటు కూడలి రాజకీయ పార్టీలు కురుబలను గుర్తించి రాజకీయంగా సముచితమైన స్థానం కల్పించాలని కోరుతున్నారు. సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు, షెఫర్డ్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు జబ్బల శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షుడు కె రవిశంకర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తరికొండ ఈశ్వరయ్య, గౌనిపల్లి రెడ్డన్న తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షుడు శ్రీనివాస గారిని కంటిన్యూ చేయాలనేసి మన మీటింగ్ లో నిర్ణయించుకోవడం జరిగింది. ఈ బైఫర్కేషన్ జరిగిన తర్వాత ఎన్నుకోబడినటువంటి మా సంఘ ఎన్నికల్లో శ్రీనివాస గారు వచ్చిన తర్వాత మా కురవుల్లో చాలా వరకు చైతన్యం వచ్చింది. ఆ క్రమంలో భాగంగా అనంతపూర్లో రాజకీయంగా చాలా ముందుకు వచ్చేశారు.
నిరుపేదలకు, నిర్భాగ్యులకు, అనాథలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ పెద్ద కేకులు పంపిణీ చేశారు. భీమవరం రాము స్వీట్స్ అధినేత యాతం శివనారాయణ ఆధ్వర్యంలో సేవా తత్పరుడు కొమ్మన శ్రీనివాస్ నేతృత్వంలో సుమారు 150కి కేజీ 2 కేజీల కేకులు పంపిణీ చేయడం అభినందనీయమని భీమవరం ఇందిరమ్మ కాలనీ ఇన్ఛార్జ్, భీమవరం పట్టణ రజక సంఘం అధ్యక్షుడు చింతాడ శ్రీనివాస్, శ్రీమతి నాగలక్ష్మిలు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో 12 వార్డ్ ఇందిరమ్మ కాలనీలో నిరుపేదలకు భీమవరం రాము స్వీట్స్ ఆధ్వర్యంలో సేవా తత్పరుడు కొమ్మన శ్రీనివాసరావు ఫైర్ ఆఫీస్ సెంటర్, పేరంటాల చెరువుగట్టు వద్ద ఇందిరమ్మ కాలనీలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ కేకులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ కాలనీ వాసులు కొన్ని సంవత్సరాలుగా మాకు కేకులు పంపిణీ చేస్తున్న కొమ్మన శ్రీనివాస్ కు గౌరవ సత్కారం అందించి ఆయనను అభినందించారు. ఈ సందర్భంగా రాము స్వీట్స్ అధినేత యాతం శివనారాయణకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వంచిన నాని, ఇందిరమ్మ కాలనీ వాసులు పాల్గొన్నారు. మన ఇందిరమ్మ కాలనీకి రాము స్వీట్ వారు యాతం శ్రీనివాస్ గారు వారి ఆధ్వర్యంలో ఇలా కొమ్మన శ్రీనివాస్ గారి మిత్ర బృందం అందరూ వచ్చి ఇక్కడ కేక్స్ కాలనీ ప్రజలకి అందరికీ కేక్స్ పంచి పెడుతున్నారు. వారు ఈ సంవత్సరమే కాదు, గత 6 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా కొమ్మన శ్రీనివాస్ గారు వచ్చి బ్రిటిష్ పాలన కంటే ఘోరమైన పాలన ముఖ్యమంత్రి జగన్ది అని బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి అన్నారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా బుధవారం 47వ రోజు ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని 26వ వార్డు వసంతపేట చర్చి, సాయిబాబా కొట్టాలు, ఆనాబంకు వీధులలో తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ముందస్తు మేనిఫెస్టోను ఇంటింటా ప్రచారం చేస్తున్న కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, నంద్యాల కొండారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామిరెడ్డి, తెదేపా కడప పార్లమెంట్ సెక్రటరీ సిద్ధారెడ్డి నాగమునిరెడ్డి, తెదేపా పట్టణ మాజీ అధ్యక్షుడు ఘంటసాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.